ఏమి సత్య, ఇవన్నీ మీ అత్తగారి చిన్నగలే, ఎంత బాగున్నాయో. నీ పెళ్ళయి సంవత్సరమే కదా అయింది. పెళ్ళికి నగలు పెట్టారుగా, మళ్ళీ ఈలోపే నీకోసం ఇన్ని కొన్నారా? నాకు ఆశ్చర్యంగా ఉంది. ఎంతైనా నువ్వు చాలా అదృష్టవంతురాలివి లేవే. అదృష్టమేలే. పెట్టినప్పుడు పెడతారు, తిట్టినప్పుడు తిడతారు అని మా అత్త సాధింపులు నీకేం తెలుసు? ఈ బంగారం డబ్బు తెచ్చి నా మొహం మీద పోస్తే మాత్రం ఏం ఉపయోగమే? నాతో మాట మంచి ఏమీ ఉండవు. ఎప్పుడు నేను ఆ ఇంట్లో ఒంటరిగా బతకాల్సిందే. నీకే నువ్వెన్నైనా చెప్తావు. ఏం కావాలన్నా దానికి రెట్టింపుగా తెచ్చి నా మొహాన్ని పాడేస్తారు. అంతేకాని ఆప్యాయంగా పలకరించే వాళ్ళే ఉండరు ఆ ఇంట్లో, తెలుసా? మా ఆయనతో సహా ఎవరి పనిలో వాళ్ళు ఎప్పుడు బిజీగా ఉంటారు. వీటిని చూసుకుంటూ నేను బతకాలన్నమాట. ఇగో, మా ఇంటికి కూడా ఎప్పుడు పంపించరు. నీకు తెలియందేముంది? ఇప్పుడు ఇంటికి వస్తానన్నా ఎన్ని వంకలు చెప్తారో. ఈసారి అనుకోకుండా వాళ్ళు కూడా పనుండి ఊరెళ్ళాల్సి వచ్చింది. అందుకే ఇక ఇంట్లో ఉంచడం ఎందుకులే అని పంపించారు. లేదంటే ఈ సంవత్సరంలో నేను వచ్చి ఇక్కడ 10 రోజులు ఉండడం ఎప్పుడైనా చూసావా నువ్వు? అక్కడ అన్ని సౌకర్యాలుండగా నువ్వు ఇక్కడికి వచ్చి ఏం చేస్తావే? నీ పిచ్చి కాకపోతే. పెద్ద ఇల్లు, ఇంటి నిండా మంచి వస్తువులు, పని చేయడానికి పనివాళ్ళు. నీకేం లోటు? హాయిగా ఉండక నేనంటే ఎప్పుడెప్పుడు మా పుట్టింటికి వద్దామా అని ఎదురు చూస్తూ ఉంటాను. మా ఇంట్లో ఎటు చూసినా దారిద్ర్యమే కనిపిస్తుంది. లక్క పెడతలాంటి ఇల్లు, పాత పడిపోయిన పురాతన వస్తువులు, ఎటు చూసిన సర్దుబాట్లు కట్టుబాట్లు. 4 రోజులు మా ఇంటికి వచ్చి మనశ్శాంతిగా గడుపుదామని ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటాను. నాకు మాత్రం ఎక్కడ కుదిరిందని. నా పెళ్ళై 2 ఏళ్ళైతే ఏదో పండగకని పుట్టినరోజు కానీ రావడం తప్ప ఎప్పుడు ఇక్కడికి వచ్చి ఉండడానికి కుదరదు. పూజ, నువ్వేమీ మారలేదే. ఖరీదైన వస్తువులు, పెద్ద ఇల్లు ఉంది అంటున్నావు. నన్నేం చేసుకోమంటావే? ఆ వస్తువులు నాతో మాట్లాడతాయా? నా బాధ తీరుస్తాయా? అంత ఇంట్లో ఒంటరిగా ఉండాలంటే ఎలా ఉంటుందో తెలుసా నీకు? ఏదో పనుంది లేదా అవసరం ఉంది రాలేకపోయాను అంటున్నావు. అంటే మీ ఇల్లు ఎప్పుడూ ఏదో ఒక కారణంతో సందడిగా ఉంటుంది ఏమో అనిపిస్తోంది నాకు. మా ఇంట్లో అయితే మా ఇంటికి వచ్చేవాళ్ళు లేరు, మమ్మల్ని పలకరించేవాళ్ళు లేరు. మా అత్తగారు ఎప్పుడూ మాటామంతి లేకుండా అలా కోపంగా కూర్చుని ఉంటారు. ఆవిడకి ఎందుకు కోపమో, ఎవరి మీద కోపమో ఇప్పటిదాకా నాకైతే అర్థం కాలేదు. సరేలే, అదంతా పక్కన పెట్టేసేయి. ఇదంతా ఎప్పుడూ ఉండేదే. ఇంకో 2 రోజులైతే నేను మళ్ళీ తిరిగి ప్రయాణం అవ్వాలి. ఇంకా ఏంటి విశేషాలు చెప్పు. 2 ఏళ్ళు అయిందంటున్నావు కదా, మరి ఇంకా ఏం విశేషం లేదేంటే? ఇంకా నయ్యంలే, తాను దూర సందు లేదు మెడకేమో డోలా అన్నట్టు మేమే రోజులు నానా కష్టాలు పడి ముందుకు ఈడుస్తున్నాం. ఇప్పుడు అది కూడా వచ్చిందంటే ఇంకా నా జీవితం తలకిందులైపోతుంది. ఆ పుట్టే బిడ్డకేం పెట్టాలి, ఏం కొనాలి, వీటి మీద ఒక అవగాహన ఉండాలి కదా. చూడు, అందరూ పిల్లల్ని ఎలా పెంచుతున్నారో. అమ్మాయో అబ్బాయో పుట్టేసరికి ఒక సొంత ఇల్లు, కారు, బోలెడంత డబ్బు అన్నీ కూడబెట్టుకుని ఉండాలి. ఇవన్నీ జరిగేసరికి నా జీవితం తెల్లారిపోయేలా ఉంది. నేను అనుకునే దాంట్లో తప్పే ఉంది. ఇవన్నీ సాధారణంగా ఉండవలసినవే కదా. నువ్వన్నట్టు అమ్మాయో అబ్బాయో పుట్టారే అనుకోవి, వాళ్ళకి బట్టలు కొనాలా, మంచి ఆహారం పెట్టాలా, బారసాల, అన్నప్రాసన, పుట్టినరోజు అంటూ పెద్దగా వేడుకలు చేయాలా? ఇవన్నీ చెయ్యాలంటే మా ఆయన జీవితం అంతా వచ్చే జీతాన్ని ముందే తీసుకోవాలి. ఇదంతా అయ్యే పని కాదులేవే. బాగుంది నువ్వు చెప్పేది. సొంత ఇల్లు, కారు లేని వాళ్ళందరూ పిల్లల్ని కండం మానేస్తున్నారా ఏంటి? పుట్టినప్పటి నుంచి అన్ని సౌకర్యాలు ఉన్నా కూడా సమస్యే. పిల్లలకు మంచి చెడు, అష్టం సుఖం ఏమీ తెలియకుండా పోతాయి. మన దగ్గర ఉంది కదా అని వాళ్ళకి అన్నీ అలవాటు చేస్తాం. రేపు పొద్దున్న వాళ్ళు చివరకు అవి లేకపోతే బతకలేమన్న పరిస్థితికి వచ్చి కూర్చుంటారు. ఏంటే నువ్వు ఏం చెప్పినా ఏదో ఒకటి మాట్లాడుతున్నావు. సరేలే, భోజనం వేళ అయిందిగా, నేను వెళ్తున్నా. 2 రోజుల్లో మళ్ళీ ప్రయాణం అన్నావు.
ఈలోపు ఒకసారి మా ఇంటికి వచ్చేళ్ళు. అమ్మ నిన్ను మరీ మరీ అడిగినట్టు చెప్పమంది. ఇంటికి తప్పకుండా తీసుకురమ్మంది. అర్థమైందా? వీళ్ళిద్దరూ ప్రాణ స్నేహితులు. ఆ విషయం మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. పూజ, సత్య చిన్నతనం నుంచి ఆ ఊళ్ళో కలిసిమెలిసి పెరిగి చివరిదాకా అక్కడే చదువుకొని పెళ్ళిళ్ళు చేసుకొని ఎవరి ఊరికి వాళ్ళు వెళ్ళిపోయారు. చాలా రోజుల తర్వాత కలవడం వల్ల ఎక్కడ లేని కబుర్లన్నీ చెప్పుకుంటూ కూర్చున్నారు. ఇక తన జీవితం తనకు ఉన్న నిష్ఠూరాన్నంతా చెప్పుకొని పూజ తిరిగి తన ఇంటికి బయలుదేరింది. ఏమే, సత్య నీతో పాటు రాలేదా? తీసుకురమ్మని చెప్పానా నీకు? ఏంటి హుషారుగా వెళ్ళిన దానివి మొహం వేలాడి తీసుకుని వస్తున్నావు? ఏమైందే? అది ఇంకో 2 రోజుల్లో వెళ్ళిపోతుందటమ్మా. చెప్పాను నువ్వు రమ్మన్నావని. రేపో ఎల్లుండో వచ్చి కనపడుతుందిలే. నీకు తెలుసా అమ్మా, దానికి వాళ్ళ అత్తగారు ఎన్ని నగలు చేయించారో, ఎన్ని వస్తువులు కొన్నారో చూస్తుంటే నా కళ్ళ నేనే నమ్మలేకపోయాను. దాని పెళ్ళై సంవత్సరమే కదమ్మా అయ్యింది. అసలు దాని పెళ్ళప్పుడు పెట్టిన నగలు చూస్తేనే నాకు ఆశ్చర్యం వేసింది. అలాంటిది మళ్ళీ సంవత్సరం తీరకుండా ఎన్ని కొనిపెట్టారో చూడు. అదృష్టం అంటే దాందే. మీరెక్కడి నుంచి తీసుకొచ్చారు నాకు ఈ సంబంధం? అసలు పెళ్ళప్పుడు దిక్కులేదు. ఈ 2 ఏళ్ల నుంచి అసలు ఎందుకు బతుకుతున్నానో కూడా తెలీదు. ఇప్పుడు చూస్తే మళ్ళీ తిరిగి అక్కడికి పంపించడానికి ప్రయత్నాలు చేస్తున్నావు. ఏం చేయమంటావు నన్ను అక్కడికి వెళ్ళి? ఇదెక్కడి చోద్యమే. మీ అత్తారింటికి నువ్వు వెళ్ళకపోతే ఇంకెవరు వెళ్తారు? ఇప్పటికే వచ్చి వారం దాటింది. అల్లుడు ఫోన్ చేసి రమ్మని చెప్పాడా లేదా? ఇంకా ఎన్ని రోజులుంటావు? బయలుదేరు. ఏం చేయమంటావేంటి? మీ ఆయన్ని చూసుకోవాలి, మీ అత్తమామల్ని చూసుకోవాలి, మీ ఆడపడుచుని చూసుకోవాలి, నిన్ను నువ్వు కూడా చూసుకోవాలనుకో. ఇంటి పని బాధ్యతగా చెయ్యి. నీ అర్థం లేని ఆలోచనలతో జీవితం పాడు చేసుకోకు. దానికి నగలు పెడితే పెట్టుండొచ్చు. వాళ్ళ అత్తారు సంపన్నులు కాబట్టి ఎన్నైనా చేస్తారు. నీకు తెలీదా సత్య వాళ్ళు కూడా ఉన్నవాళ్లే అని? మనం మధ్యతరగతి కుటుంబం వాళ్ళం. దానికి తగ్గ సంబంధమే చూసుకున్నాం. మధ్యతరగతి కుటుంబాల్లో ఆర్భాటాలు ఆడంబరాలు ఉండవు తల్లి. నీకు చిన్నప్పటి నుంచి మన ఇంట్లో అలవాటే కదా. ఇప్పుడేంటి కొత్తగా మాట్లాడుతున్నావు? సకల సౌకర్యాలు ఉండి ఏ కష్టం లేకుండానే పెరిగావా నువ్వు ఇంట్లో? అదే కదా నా బాధ కూడా. ఎలాగూ మన ఇంట్లో ఎప్పుడు అన్నిటికీ సర్దుకునే బతికాను. ఇక మా అత్తారిల్లు కూడా అలాంటిదే వచ్చింది. ఇక అయితే నేను జీవితం మొత్తం సర్దుకుంటూ బతకవలసిందేనా ప్రతి దానికి? అరే, బంధువుల ఇంట్లో పెళ్ళైతే వెళ్ళి ఇవ్వడానికి ఒక కాస్ట్లీ గిఫ్ట్ కొనమంటే మా ఆయన నా వైపు వింతగా చూశాడు. నేనేమైనా తప్పు మాట అన్నానా ఏంటి? ఎవరింటికైనా వెళ్ళేటప్పుడు, పెళ్ళిళ్ళకి పుట్టినరోజులకి వెళ్ళేటప్పుడు గౌరవంగా కాస్ట్లీ గిఫ్ట్లు ఇవ్వాలా వద్దా? ఆ మాత్రం దానికి నేనేదో మహాపరాధం చేసినట్టు చూశాడు మా ఆయన. ఒకటేంటి, ఎన్ని విషయాలున్నాయో చెప్పడానికి. వాళ్ళు వీళ్ళు కట్టుకునే మంచి మంచి చీరలు చూస్తూ గడపడమేనా నా జీవితం మొత్తం? నేను కొనుక్కోవద్దా? మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా నీకు? వాళ్ళని చూస్తే అప్పుడు నీకు అర్థమవుతుంది. అబ్బబ్బా, వాళ్ళ ఇంట్లోకి వెళితే మంచి సోఫా సెట్లు, పెద్ద టీవీ, అంత రిచ్గా బతకాలని ఉంటుంది నాకు. కానీ ఇక్కడ చూస్తే అద్దె ఇల్లు, అది కూడా పాత పడిపోయి ఉంటుంది. సోఫా సెట్ కాదు కదా, దీవాన్ కూడా లేదు ఇంట్లో. ఆ ప్లాస్టిక్ కుర్చీలు ఒకటి ఉంటాయి. ఇక మంచం సంగతి చెప్పనే అక్కర్లేదు. 2 సార్లు కూర్చుంటే విరిగిపోతుందేమో అన్నట్టు ఉంటుంది. ఈ వస్తువులన్నీ మార్చేసి కొత్తవి తీసుకుందామండి అంటే మా ఆయన, ఇంకొన్ని రోజులైతే నాకు ప్రమోషన్ వస్తుంది పూజ, అప్పుడు ఏమైనా ట్రై చేద్దాం. ఇప్పట్లో నాకు ఈ ఖర్చులు ఏమీ పెట్టకు. ఇప్పటికే బండి మీద తీసుకున్న ఈఎంఐ కట్టడంతోనే అయిపోతోంది. మిగతా జీతం ఇంటి ఖర్చులకే పోతోంది. ఇక డబ్బు ఎక్కడి నుంచి తీసుకురాను? కొత్త కొత్త వస్తువులు కొనాలంటే వేలకు వేలు డబ్బు పొయ్యాలి. నేను అవన్నీ ఇప్పుడు చెయ్యలేను. నా దగ్గర అంత డబ్బు పోగయ్యాక నీకు చెప్తాను. అప్పుడు నీ ఇష్టం వచ్చినవు కొనుక్కో. అప్పటిదాకా నన్ను మాత్రం కదపకు. అది ఆయన చెప్పిన మాట. ఈయనకి ప్రమోషన్ ఎప్పుడు రావాలి, డబ్బు ఎప్పుడు పోగేయాలి, ఎప్పుడు కొనాలి, ఎప్పుడో అబ్బాయినో అమ్మాయినో కానీ అచ్చటా ముచ్చటా తీర్చుకోవాలి.
ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయో తెలీదు. ఇందాక సత్య అడుగుతోంది విశేషమేం లేదా అని. అసలు ఇల్లు ఇలా పెట్టుకొని పిల్లల్ని కంటే అవస్థలు పడ్డం తప్ప ఉపయోగమేముంది? నాతో పాటు నా పిల్లలు కూడా ఎప్పుడు ఏం చేయాలా అని ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి. అటువంటి జీవితం వాళ్ళకి ఇవ్వడం నాకు ఇష్టం లేదు. అందుకే బోలెడంత డబ్బు సంపాదించి ఇంట్లో కావాల్సినవన్నీ కొనుక్కున్నాక అప్పుడు పిల్లల్ని కంటే బాగుంటుందని నిర్ణయించుకున్నాను. ఇప్పుడు మళ్ళీ నువ్వు దీని మీద నా క్లాస్ పీకకు. నువ్వేమంటావో నాకు చాలా బాగా తెలుసు. మాకు అలవాటే చిన్నప్పటి నుంచి. నేను తమ్ముడు ఒకే సైకిల్ వాడుకున్నాము, ఒకే ప్యాడ్ వాడుకున్నాము, నడిచే స్కూల్కి వెళ్ళాము, ఇంట్లో ఏది వండినా షేర్ చేసుకుని సర్దుకుని బతికాము. అంతే కదా? అవన్నీ మా చిన్నప్పుడు చేస్తే చేశాంలే. అప్పుడు మాకింత జ్ఞానం లేదు కాబట్టి. ఇప్పుడు నా పిల్లల్ని కూడా అలాగే బతకాలి అని కోరుకోమంటావా? వాళ్ళకేం కర్మ? కాలు కింద పెడితే కందిపోకుండా ఉండేలాగా సౌకర్యాలు కల్పిస్తా వాళ్ళ కోసం. పూజ, నీకెలా చెప్తే అర్థమవుతుంది? కష్టపడి బతికాము అంటున్నావు. నువ్వేం నష్టపోయావు? డబ్బులో సుఖం ఉందని అనుకుంటున్నావు. పాపం మీ అత్తగారు వాళ్ళు మాత్రం ఎంత ప్రయత్నిస్తున్నారు నీకు కావలసినవన్నీ చేయడానికి. వాళ్ళది మధ్యతరగతి కుటుంబమేగా. ఒక పక్క మీ ఆడపడుచుని చదివిస్తున్నారు. ఆమె కూడా నీతో ఎంతో అభిమానంగా ఇంట్లో సహాయంగా కూడా ఉంటుంది. నిన్ను పల్లెత్తి ఒక్క మాట ఎవ్వరూ అనరు. ఏవో చిన్న చిన్న సమస్యలు అంటావా, అవి ప్రతి ఇంట్లోనూ ఉండేవే. ఈ మాత్రం దానికి నువ్వు ఇంత పెద్ద లిస్టు చెప్పావు. కష్టం తెలిసేలాగానే పెరిగావు కదే, ఇప్పుడేంటి వింతగా మాట్లాడుతున్నావు? అమ్మా, నీకు చెప్పాను నా క్లాస్ పీకకు అని. ఆకలేస్తోంది, అన్నం పెట్టు. ఇప్పుడైతే వెళ్ళనుగా మా ఇంటికి. ఇంకొక 4 రోజుల తర్వాత వెళ్తాలే. ఈలోపు నన్ను నీ సిద్ధాంతాలన్నీ చెప్పి విసిగించకు చెప్తున్నా. ఇది పూజకి ఎప్పుడు మామూలే. ఎప్పుడు ఇంటికొచ్చినా తల్లితో దెబ్బలాడుతూనే ఉంటుంది. తల్లి నచ్చ చెప్తూనే ఉంటుంది. 4 రోజుల తర్వాత మళ్ళీ అత్తారింటికి బయలుదేరక తప్పలేదు పూజకి. బయలుదేరి అత్తవారింటికి వెళ్తుంది. ఇంట్లో అత్తగారు, ఆడపడుచు అందరూ పూజని చాలా బాగా చూసుకుంటారు. తనతో ఆప్యాయంగా మాట్లాడతారు. కానీ పూజకు వాటి అవసరం లేదు. తనకు ఏం కావాలో అది అక్కడ దొరకదు. అందువల్ల పూజ వారితో సవ్యంగా నడుచుకోలేకపోతుంది. నిరంతరం ప్రపంచంలో అందరినీ చూస్తూ వారిలా ఎప్పుడు తన జీవితం మారుతుందా అని ఆశపడుతూ కలలు కంటూ ఉంటుంది పూజ. ఏమ్మా పూజ, పండగ వస్తోంది కదా. మనం ఎప్పుడు బట్టలు తీసుకునే షాప్ ఉందే, వాళ్ళు స్పెషల్ డిస్కౌంట్ పెట్టారంట. వెళ్ళి పండగకి చీరలు కొనుక్కుందామా? మళ్ళీ అదే షాప్ కాత్తయ్యా? అక్కడ ఏముంటాయి అసలు కొనుక్కోవడానికి? ఒక్క కాస్ట్లీ చీర కూడా ఉండదు. మంచి డిజైన్లు ఉండవు. అందరూ ట్రెండీగా బట్టలు కట్టుకుంటున్నారు. ఈ పండగకి కూడా మీరు అక్కడికే వెళదామంటున్నారా? కొంచెం కాస్ట్లీ అయినా పర్లేదు, నీకు ఏది నచ్చితే అదే తీసుకోమ్మా. పోనీ మన దగ్గరలో ఉన్నది అంతో ఇంతో మన కోసం మరింత తగ్గిస్తారు. డిస్కౌంట్ బాగా దొరుకుతుంది. అందుకే అక్కడికే వెళ్ళడం నాకు అలవాటైపోయింది. బయటకు వెళితే బోలెడని షాపులు ఉంటాయి, కానీ అందులో ఎంత రేట్ అయితే ఉందో అంతా మనం చెల్లించాల్సిందే కదా. అంత డబ్బు పెట్టి కొనుక్కోలేం కాబట్టి. సరేలేండి అత్తయ్య, దాని సంగతికేం. కానీ ఈసారి పండక్కి నేను ఒక హారం చేయించుకోవాలనుకుంటున్నాను. మీ అబ్బాయిని అడగాలి. నేను సంవత్సరం నుంచి అడుగుతున్నాను అత్తయ్య. ఈసారి పండక్కి ఎలాగైనా కొనిపెట్టమని అడుగుతాను. ఏమంటారు? హారమా? బంగారం రేటు చాలా ఎక్కువ ఉందమ్మా. ఇప్పుడు హారం కొనుక్కోవాలంటే చాలా ఖర్చు అవుతుంది. అంత డబ్బు మన దగ్గర ఎక్కడుంది చెప్పు? అసలే ఎదరా లక్ష్మి పెళ్లి చేయాలి. పాపం వేణు దానికోసమే డబ్బు కూడబెడుతున్నాడు. మీ మామయ్య గారికి వచ్చే పెన్షను దాస్తున్నప్పటికీ మరింత డబ్బు పెళ్లి కోసం అవసరం అవుతుంది కదా. అయితే నా ఇష్టాలు, నా ఆశలు అన్నీ చంపుకోమంటారా? ఎప్పుడూ ఇలాంటివి ఏవో ఒకటి ఉంటాయి. పెళ్ళి అంటున్నారు, పెళ్ళితో ఖర్చులు ఆగుతాయి అత్తయ్య. పెళ్ళి, ఆ తర్వాత పురుడు, ఆ తర్వాత పిల్లలకి, ఇలా మా జీవితం మొత్తం మీకు అంకితం చేయడమేనా మా పని? మీకు ఎప్పుడైనా అనిపించిందా మేమేమైనా సుఖపడుతున్నామా అని ఎప్పుడైనా ఆలోచించారా అసలు మీరు?
మొన్న మా ఊరెళ్ళినప్పుడు నా స్నేహితురాలు నాతో ఏమన్నదో తెలుసా? ఇంకా మీరు ఆస్తులవి ఏమీ కూడబెట్టకపోవడం ఏమిటి, ఇంకా పిల్లలు లేకపోవడం ఏమిటి అని అడుగుతోంది. నీతో పాటు పెళ్ళిళ్ళైన వాళ్ళందరూ 2 ఇళ్ళు కొనుక్కొని పిల్ల పాపలతో హాయిగా ఉన్నారు. నువ్వేంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే వేసినట్టు అలాగే ఉన్నావు అని అడుగుతోంది. దానికి వాళ్ళ అత్తగారిచ్చిన నగలు చూపించి నన్ను హేళన చేసింది. నేను ఎన్ని అవమానాలు భరిస్తున్నానో మీకు తెలుసా అత్తయ్య? అసలు మీరెప్పుడైనా మేమింకా పిల్లల్ని ఎందుకు కనలేదని ఆలోచించారా? అసలు మీకు ఆలోచన ఉందా? మీ కూతురు జీవితం మాత్రం బాగుంటే చాలా. అయ్యో, అంతలేసి మాటలు ఎందుకమ్మా? నాకు మాత్రం ఓ మనోడో మనోరాలో ఇంట్లో తిరుగుతూ ఉంటే చూడాలని ఉండదు? అచ్చటా ముచ్చటా తీర్చుకోవాలని ఉండదు? మీరేం మాట్లాడుకున్నారో నాకేం తెలుస్తుంది? ఆ సంగతి నేను మాట్లాడడం పద్ధతి కాదని మౌనంగా ఉన్నానే తప్ప దానిని కూడా నువ్వు అపార్థం చేసుకున్నావా? అసలు నీకు ఈ ఇంట్లో ఏం సమస్య ఉందని ఇంతలా మాట్లాడుతున్నావు? నేను ఏం అడిగినా మీ అబ్బాయి ముందు నా జీతం సరిపోదు, డబ్బులు సరిపోవు అనే వంక పెడతారు. ఇంట్లో కావలసిన వస్తువులు కొనమని, నాకు మంచి మంచి బట్టలు నగలు కొనమని ఎన్నిసార్లు అడుగుంటాను. కానీ ప్రతిసారి డబ్బు దాచాక కొంటానని మాట దాటేస్తున్నారు. నేను కూడా ఏళ్ల నుంచి ఎదురు చూస్తూనే ఉన్నాను. కానీ ఆయన ప్రవర్తనలో మార్పే లేదు. ఇదంతా దేనికోసం? లక్ష్మి పెళ్ళికి డబ్బు దాచడానికి, మీకోసం ఖర్చు పెట్టడానికి, అంతేగా? మరి నా కోసం? అందుకే నా జీవితం బాగుపడేదాకా పిల్లల్ని కనొద్దని నేనే అనుకున్నాను. నాకే ఇప్పుడు దిక్కు లేదు. ఇక రేపు పిల్లలు పుడితే వాళ్ళని ఎవరు చూసుకుంటారు? వాళ్ళని కూడా నాలాగే సర్దుకొని బతకమని చెప్తారా? అమ్మా పూజ, మనది మధ్యతరగతి కుటుంబం. కొన్ని అవసరాలను, కొన్ని ఇష్టాలను వదులుకోక తప్పదు. అందరూ ఇలాగే బ్రతుకుతారు. దానికోసం పిల్లల్నే కనకుండా ఉండడం మాత్రం సమంజసం కాదు. ఈరోజు ఉన్నట్టు రేపు ఉండదు. త్వరలో మీకు ఇంకా బాగా కలిసి రావచ్చు. ఇప్పుడు పరిస్థితి కాస్త ఇబ్బందిగా అనిపించవచ్చు, కానీ ఇంకా చాలా ఏళ్ళు మీకు జీవితం ఉంది. అప్పుడే నువ్వు అన్నీ కోల్పోయినట్టుగా మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా ఉంది. నేను మీ మావయ్య గారు ఎన్నో కష్టాలు పడి ఈ పిల్లలిద్దరినీ పెంచుకుంటూ వచ్చాం. కానీ ఏ రోజు మేమిద్దరం కష్టపడుతున్నామని, నష్టపోతున్నామని అనుకోలేదు. మనకున్న దానిలో స్థితిగతుల్ని బట్టి నడుచుకోవడమే మాకు వచ్చు. అదే వేణువుకు కూడా అలవాటు. అందుకే పరిస్థితిని బట్టి కొన్ని అవసరమైనవి తీరిన తర్వాత నీకు కావలసినవన్నీ కొనిపెడతాడు. ఈ ఇంటి బాధ్యతలని కొడుకుగా వాడే కదా చూడవలసింది. మీ తమ్ముడు, మీ అమ్మ నాన్న కలిసి నీ పెళ్లి చేయలేదు. దానికోసం వాళ్ళు కూడా ఎంతో కష్టపడి డబ్బు కూడబెట్టే ఉంటారు. అక్కడ ఇక్కడ అప్పు చేసో ఏదో ఒక రకంగా నీకు కావలసినవన్నీ ఇస్తూ ఉండుంటారు. అవునా కాదా? అలాగే కదా ఇక్కడ కూడా. నువ్వు దీనిని మాత్రం ఎలా తప్పు పడుతున్నావు పూజ? ఏమో అత్తయ్య, ఏవేవో విషయాలు చెప్పి నా మనసు మార్చడానికి ప్రయత్నించకండి. నన్ను పని మనిషిగాను, ఆయన్ను డబ్బిచ్చే మనిషిగాను మీరు వాడుకుంటున్నారు అంటాను. అంతకంటే గౌరవంగా మాట్లాడడం నాకు చేత కావడం లేదు. మీరేమనుకున్నా సరే, మేమిద్దరమే కనుక బ్రతుకుతూ ఉంటే ఆయన జీతం మా అవసరాలకి, మా ఆశలకి కూడా పనికొస్తుంది. అందుకే చాలాసార్లు వేరు కాపురం పెడదామని అడిగాను. మీ అబ్బాయి ఎప్పుడూ నా మాట ఖాతరు చేయలేదు. ఎప్పుడో నేను ముసల్దాన్ని అయిపోయిన తర్వాత నాకు ఆశలు కోరికలు ఏముంటాయి? ఇప్పుడే కదా నేను ఆశపడేది. పూజ, నువ్వు అడిగిందేమీ వేణు కొనివ్వడం లేదా? నాకు అర్థం కావడం లేదు. ప్రతి పండక్కి నీకు లక్ష్మికి సమానంగా బట్టలు కొంటాడు. అది కూడా ఒకరిది ఎక్కువ ఒకరిది తక్కువ అని ఎప్పుడూ ఆలోచించలేదే. నీకు కావలసిన అవసరాలన్నీ తను చూసుకుంటున్నాడు. నువ్వు బలహీనంగా ఉన్నావనే కదా నీకు ప్రత్యేకంగా ప్రోటీన్ పౌడర్ కూడా తెచ్చిపెట్టాడు. అసలు నీకు ఏ అవసరం వేణు తీర్చడం లేదు. ఇంత అసహనంగా మాట్లాడుతున్నావు. చాలా బాగా తీరుస్తారు. నేను 2000 చీర అడిగితే 500 చీర కొని పెడతారు. బ్యూటీ పార్లర్కి వెళ్ళి మేకప్ చేయించుకుంటాను అంటే షాప్లో ఉన్న ఫెయిర్ అండ్ లవ్లీ చేతిలో పెడతారు. డైటీషియన్ దగ్గరకు వెళ్ళి నేను ప్యాక్ తీసుకుంటాను అంటే ఆ ప్రోటీన్ పౌడర్ తెచ్చిపెట్టారు. అంతే. నేను అడిగిన ఏది కూడా మీ అబ్బాయి నాకు ఇప్పటిదాకా చేయలేదు. నేను ఈ ఇంట్లో నరకం చూస్తున్నాను. పూజ మాటలకు ఆశ్చర్యపోయింది అత్తగారు. ప్రాథమిక అవసరాలైతే అనుకోవచ్చు. పార్లర్కి వెళ్ళలేదని, డైటీషియన్ కోర్సు తీసుకోలేదని కూడా బాధపడి నరకం చూస్తున్నాను అనేవాళ్ళు ఉంటారా అని నిజంగా ఆశ్చర్యం వేసింది. ఇక పూజతో మాట్లాడడం, సర్ది చెప్పడం అయ్యే పని కాదని అర్థం చేసుకుని మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది. పూజ మాత్రం మనసులో, అమ్మో, లక్ష్మి పెళ్లి దాకా వేశారు.
లక్ష్మి పెళ్ళి కూడా చేయడం అంటే ఆ తర్వాత సారెలు పురుళ్ళు ఇక చెప్పలేనంత. ఇలా ఊరుకుంటే లాభం లేదు. ఎలాగైనా ఈయనతోటి మాట్లాడి వేరు కాపురం పెట్టించాల్సిందే. అలా అయితే కానీ నాకు ఒక జీవితం అనేది ఉండదు. లేదండి, ఏదైనా సరే ఈసారి పండక్కి నాకు మీరు హారం చేయించాల్సిందే. ఇక మీద నేను ఒప్పుకునేదే లేదు. ఇంకా ఎన్నేళ్ళు? ఏళ్లకు ఏళ్ళు గడిచిపోతూనే ఉన్నాయి. చివరకు పిల్లలు పుడితే వాళ్ళెక్కడ ఈ దరిద్రం అనుభవించాల్సి వస్తుందోనని నేను బాధపడుతున్నాను. నాకు మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారో తెలీదు. నాకు ఈ పండక్కి హారం చేయించాల్సిందే, లేదంటే నేను ఇంట్లో ఉండనుగాక ఉండను. మొన్న మీ చెల్లెలి కాలేజీ ఫీజు కట్టడానికి ఎక్కడి నుంచి వచ్చాయే డబ్బులు? నాకు తెలియదు అనుకున్నారా? అత్తగారికి వైద్యం చేయించారు, మామగారికేమో చిన్నగా వ్యాపారం పెట్టుకుంటానంటే ఎక్కడో డబ్బు అప్పు తీసుకున్నారు. విషయాలన్నీ నాకు తెలుసు. మరి నేను అడిగింది మాత్రం చెయ్యనుగాక చెయ్యను అంటున్నారు. ఇక్కడే అర్థమైపోవడం లేదా నాకు మీరు ఎంతవరకు ప్రాముఖ్యత ఇస్తున్నారు అన్న సంగతి? పూజ, అసలు నువ్వు మాట్లాడేదానికి అర్థం ఉందా? అమ్మకు ఆరోగ్యం కోసం వైద్యం చేయించాను, అది తప్పనిసరి. అలాగే సుధకి కాలేజ్ ఫీజు కట్టాను, అది తప్పనిసరి. మరి నాన్న చిన్న వ్యాపారం పెట్టుకుంటానంటే అప్పు తెచ్చాను, నిజమే. ఈ విషయాలన్నీ నీకు చెప్పింది నేనేగా. నాన్న వ్యాపారం పెట్టుకుంటే మనకే కదా మరికొంత ఆదాయం పెరిగేది. నెల నెల దాని మీద కూడా ఎంతో కొంత రాబడి వస్తూ ఉంటుంది. వృద్ధి చెందితే మరింతగా సంపాదించగలుగుతాము. తప్పనిసరి విషయాలకు ఎప్పుడైనా డబ్బు ఖర్చు పెడతాం. ఆడంబరాల కోసం పెట్టమంటే ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకురాను? నీకు అవసరాలు ఏమిటో చెప్పు, వాటికి నేను ఎప్పుడూ కాదనలేదు. హారం కొండమంటే వేలలతో కూడుకున్న పని. నేను ఎక్కడి నుంచి తీసుకువచ్చి చేయగలను? నువ్వు నన్ను అర్థం చేసుకోవాలి. నా భార్యగా ఇది నీ ధర్మం. అత్త మామల్ని ఆడపడుచుని చూసుకోవడం నీ కర్తవ్యం. పూజ భర్త మనసుని అర్థం చేసుకుంటుందా? భర్తకు తగ్గట్టుగా తన ఆలోచనని మార్చుకుంటుందా? లేక తన ధోరణిలో తను వేణుని బాధ పెడుతుందా? అది తెలియాలంటే వచ్చే భాగం వరకు ఎదురు చూడాల్సిందే. కథ నచ్చిందా? అయితే తప్పకుండా లైక్ చేసేయండి. మరి ఇంకెన్నో మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ 2వ భాగంలో మళ్ళీ కలుద్దాం.